హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్పీ లాగ్స్. నేను ఈరోజు ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. అది ఏంటంటే, వీడియో తీసిన తర్వాత ఎవరైనా బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవాలనుకుంటారు. అది ఎలా చేంజ్ చేసుకోవాలి, ఆ సెట్టింగ్స్ ఏంటి అనేది ఈరోజు ఐఫోన్లో నేను చూపిస్తాను. అది ఎలానో చూద్దాం. ఓకే, ఇప్పుడు మీ యొక్క ఐఫోన్లో ఐమూవీ అనే యాప్ ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా వస్తున్న ఐఫోన్లో ఐమూవీ అనే యాప్ బై డిఫాల్ట్గా ఉంటుంది. ఒకవేళ లేకపోతే మీరు యాప్ స్టోర్కి వెళ్ళి ఐమూవీ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇలా ఐమూవీ అని వస్తుంది. సో ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోండి. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఓపెన్ అని చూపిస్తుంది. సో నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్ట్ న్యూ ప్రాజెక్ట్ ఇలా వచ్చింది. సో ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా, మ్యాజిక్ మూవీ, స్టోర్ బోర్డీ మూవీ అని. సో ఈ థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మూవీ ఉంది కదా, మూవీ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీరు ఏ వీడియోకి బ్యాక్గ్రౌండ్ ఏమి ఇస్తాం అనుకుంటున్నారో, వీడియో ఇస్తాం అనుకుంటున్నారా, బ్యాక్గ్రౌండ్ ఆరు ఇమేజ్ పెట్టాం అనుకుంటున్నారా బ్యాక్గ్రౌండ్, సో ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేనేంటంటే ఫస్ట్ వీడియో సెలెక్ట్ చేస్తున్నాను. నేను బ్యాక్గ్రౌండ్ వీడియో పెడుతున్నాను. సో అది సెలెక్ట్ చేసుకుని కింద చూసారా క్రియేట్ మూవీ అని వచ్చింది. సో కింద ఉన్న క్రియేట్ మూవీ మీద సెలెక్ట్ చేసుకోండి. సో సో ఈ విధంగా సెలెక్ట్ అయిపోద్ది. సో ఈ ఈ ఈ సెలెక్ట్ అయిన వీడియో మీద క్లిక్ చేస్తే కింద చూసారా డూప్లికేట్ డిలీట్ స్ప్లిట్ అనేది ఎనేబుల్ అవ్వలేదు. డిలీట్ కొడితే డిలీట్ అయిపోద్ది. డూప్లికేట్ అంటే ఇంకో సేమ్ ఇలానే ఇంకో వీడియో డూప్లికేట్గా యాడ్ అయ్యింది. సో ఇక్కడ టాప్ రైట్ కొన చూసారా మ్యాగ్నిఫై విత్ ప్లస్ ఐకన్ ఉంది. దీని మీద క్లిక్ చేశారు అనుకో, పించ్ టు జూమ్ అంటే మీరు ఈ వీడియోని ఇలా జూమ్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన విధంగా ఇలా జూమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు జూమ్ ప్లే చేస్తాను. సో ఈ విధంగా కూడా జూమ్ చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ని. సో ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు చూసారా. సో ఇప్పుడు నేను స్టాప్ చేస్తున్నాను. సో జూమ్ అవుట్ చేసేస్తున్నాను. సో నార్మల్గా సెట్ చేసేద్దాం. సో ఇప్పుడు ఏంటంటే నేను వీడియోని యాడ్ చేస్తాను. ఇక్కడ చూసారా ప్లస్ ఐకాన్ ఉంది. ఈ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి వీడియోస్కి వెళ్ళి మీరు వీడియో సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఈ ఫస్ట్ వీడియోని సెలెక్ట్ చేస్తున్నాను. ఈ ఫస్ట్ వీడియో మీద సెలెక్ట్ చేస్తే ఇలా త్రీ ఆప్షన్స్ వచ్చాయి. ప్లస్ ఐకాన్, ప్లే బటన్ అండ్ 3 డాట్స్ వచ్చాయి కదా. ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి ఇక్కడ కట్ అవే, పిక్చర్ ఇన్ పిక్చర్, స్ప్లిట్ స్క్రీన్, గ్రీన్ ఆర్ బ్లూ స్క్రీన్ ఉందా. ఈ గ్రీన్ ఆర్ బ్లూ స్క్రీన్ మీద సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత చూసారా బ్యాక్గ్రౌండ్ ఆటోమేటిక్గా ఓవర్లాప్ అయిపోయింది. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే కొంచెం వీడియో లెంత్ ఎక్కువ ఉంది. సో మీరు దీన్ని ఏం చేస్తారంటే ఈ ఎండ్కి వెళ్ళిపోయి ఇలా ముందుకు అయినా జరుపుకోవచ్చు. చూడండి ఈ ఎండ్ని పట్టుకుని ఇలా మూవ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే సో ఈ వీడియో మీద క్లిక్ చేసుకొని సో ఈ పైన వీడియో ఉంది కదా, ఆ పైన వీడియోకి ఎండ్ దాకా వచ్చేలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇలా అడ్జస్ట్ చేసుకొని కింద చూసారా స్ప్లిట్ ఉంది. సో ఈ స్ప్లిట్ మీద క్లిక్ చేస్తే ఇలా స్ప్లిట్ అయిపోద్ది. స్ప్లిట్ అయిపోయిన తర్వాత ఈ యాష్లో మొత్తం మీరు డిలీట్ చేసుకోవచ్చు. కింద డిలీట్ ఆప్షన్ ఉంది కదా, ఈ యాష్లో ఉన్న దాని మీద సెలెక్ట్ చేసుకుని డిలీట్ కొడితే సో డిలీట్ అయిపోద్ది. ఇప్పుడు వీడియో ఎండింగ్ అని కరెక్ట్గా వచ్చింది చూసారా. సో ఇప్పుడు వీడియో మీద ప్లే చేస్తాం. చూడండి బ్యాక్గ్రౌండ్ ఆటోమేటిక్గా సెట్ అయిపోయింది. సో ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ సెట్ అయిపోద్ది. ఇక్కడ చూస్తే కొంచెం ఓవర్లాప్లో బ్యాక్గ్రౌండ్ కూడా నా యొక్క షర్ట్ మీద కనపడుతున్నట్టుంది. సో దానికోసం నేను ఏం చేస్తానంటే నా వీడియో మీద పైన ఉన్న వీడియో మీద క్లిక్ చేసి చూసారా టాప్ రైట్ కార్నర్ 2 ఆప్షన్స్ వచ్చాయి. 2 ప్యారలల్ లైన్స్ అండ్ ఒక స్క్వేర్ బాక్స్. ఈ ప్యారలల్ లైన్ మీద క్లిక్ చేయండి. సో స్ట్రెంత్ అనేది మీ యొక్క వీడియోని బట్టి, అదే మీరు యాడ్ చేసిన వీడియోని బట్టి మీరు ఎక్కువ పెట్టుకోవచ్చు, తక్కువ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను స్ట్రెంత్ అనేది 0 చేశాను. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అనేది నీట్గా సెట్ అయింది చూసారా, నీట్గా సెట్ అయింది. ఇక్కడ ఏంటంటే మీరు చేయాల్సిందే, మీరు ఏదైనా ఒక వీడియోని తీసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ అనేది గ్రీన్ ఆర్ బ్లూ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే
బ్లూ ఆర్ గ్రీన్ ఉండటం వల్ల సో బ్యాక్గ్రౌండ్ అనేది ఆటోమేటిక్గా ఓవర్లాప్ అయిపోయి నీట్గా ఉంటుంది. నేను ఇప్పుడు ఒక గ్రీన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వీడియోని అప్లోడ్ చేస్తాను. సో నేను ఈ పైన ఉన్న వీడియోని డిలీట్ చేస్తున్నాను. ఎలా డిలీట్ చేయాలంటే ఆ వీడియో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కింద చూసారా స్ప్లిట్ డూప్లికేట్ అనేది డిజేబుల్ అయిపోయింది, డిలీట్ ఉంది. సో డిలీట్ క్లిక్ చేయండి. సో డిలీట్ అయిపోయింది. సో మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. చూసారా బ్యాక్గ్రౌండ్ గ్రీన్ ఉన్న ఈ ఫోర్త్ వీడియోని క్లిక్ చేస్తున్నాను, సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మళ్ళీ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే గ్రీన్ ఆర్ బ్లూ స్క్రీన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి ఆటోమేటిక్గా ఓవర్లాప్ అయిపోద్ది. చూసారా ఆటోమేటిక్గా ఓవర్లాప్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ ఎక్స్ట్రా వచ్చింది, నేను స్ప్లిట్ చేసి డిలీట్ చేస్తాను. సో ఇప్పుడు ఎడ్జ్ కరెక్ట్గా ఉంది, ఎండింగ్ చూడండి. బ్యాక్గ్రౌండ్ మన వీడియోకి ఎలా సెట్ అయిపోయిందో. సో మీరు ఏం చేస్తారంటే ఏదైనా ఒక వీడియో చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ అనేది గ్రీన్ ఆర్ బ్లూ ఉండేలా చూసుకోండి. సో అలా ఉంటే ఏంటంటే ఇలా నీట్గా అనేది బ్యాక్గ్రౌండ్ అనేది సెట్ అయిపోద్ది. సో బ్యాక్గ్రౌండ్ వీడియో అనే కాదు, ఇదే విధంగా ఇమేజ్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. వీడియో ప్లేస్లో మీరు ఇమేజ్ కూడా సెట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఒక ఇమేజ్ సెట్ చేస్తాను. సో నేను వీటిని డిలీట్ చేస్తున్నాను. మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి సో ఫొటోస్కి వెళ్ళి ఆల్ నేను ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇలా ఒక ఇమేజ్ వచ్చింది కదా, ఒకసారి నేను ప్లే చేస్తున్నాను, ఒకసారి మీరు గమనించండి. ఈ ఇమేజ్ అనేది మూవ్ అవుతూ ఉంది, చూసారా మూవ్ అవుతుంది. సో ఇది ఇలా మూవ్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా 3 ఆప్షన్స్ వచ్చాయి. దీనిలో కెన్ బర్న్స్ ఎనేబుల్ ఉంది, దీన్ని డిజేబుల్ చేయండి. ఎలా అంటే దాని మీద క్లిక్ చేయండి చాలు. సో డిజేబుల్ అయిపోద్ది. ఇప్పుడు ప్లే చేస్తా చూడండి, మూవ్ అవ్వదు. చూసారు కదా మూవ్ అవ్వట్లేదు. సో ఇది మీ ఇష్టం అనమాట, మూవ్ అయినా మూవ్ అయిపోయినా మీ యొక్క వీడియోని బట్టి మీరు దీన్ని డిజేబుల్ ఆర్ ఎనేబుల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఏంటంటే ఆ వీడియోని యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు వీడియోని యాడ్ చేస్తున్నాను. సో నా వీడియోకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టాను. చూడండి ఎలా సెట్ అయిపోయింది ఆటోమేటిక్గా. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ బ్రేకింగ్ న్యూస్ అనేది కనపట్లేదు. అప్పుడు మీరు ఏం చేసుకుంటే కొంచెం మీరు పక్క మూవ్ చేసుకోవచ్చు. సో నేను చెప్పాను కదా బ్యాక్గ్రౌండ్ ఎలా మూవ్ చేసుకోవాలో. సో ఇమేజ్ మీద క్లిక్ చేయండి. ఆ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత 2 ఫింగర్స్తో మీరు ఎలా జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఇమేజ్ మీద 2 ఫింగర్స్తో ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎలా కావాలంటే అలా. సో ఈ విధంగా 2 ఫింగర్స్ యూజ్ చేసుకొని నేను సైడ్ పెట్టుకున్నాను. సో ఇప్పుడు చూడండి బ్యాక్గ్రౌండ్ ఎలా కనపడుతుందో బ్రేకింగ్ న్యూస్ అనేది. సో ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ అనేది మూవ్ చేసుకోవచ్చు. సో మీరు ఏంటంటే మ్యాక్సిమం బ్యాక్గ్రౌండ్ గ్రీన్ ఆర్ బ్లూ ఉండేలా చేసుకోండి. ఒకవేళ గ్రీన్ బ్లూ లేదు ఎలా చేయాలంటే మ్యాక్సిమం అంత కరెక్ట్గా ఓవర్లాప్ అవ్వదు. సో నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు డిలీట్ చేస్తున్నాను, దాని మీద క్లిక్ చేసుకొని డిలీట్ కూడా డిలీట్ అయిపోద్ది. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నేను ఒక వీడియోని సెలెక్ట్ చేసుకుంటున్నాను, గ్రీన్ ఆర్ బ్లూ. చూడండి ఆటోమేటిక్గా ఓవర్లాప్ అవ్వలేదు. సో ఇప్పుడు ఈ పైన వీడియో మీద సెలెక్ట్ చేసుకోండి. వీడియోని ప్లే చేస్తున్నాను, ఆటోమేటిక్గా ఓవర్లాప్ అవ్వలేదు. అందుకని మీరు ఏం చేస్తారంటే మ్యాక్సిమం బ్యాక్గ్రౌండ్ బ్లూ ఆర్ గ్రీన్ విధంగా పెట్టుకోండి.